ఆర్మూర్ బస్ డిపో ఆర్టీసీ యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలపైన కానీ సంస్థ పైన కానీ ఎలాంటి శ్రద్ధ వహించక సంస్థ నష్టాల్లోకి పోయింది. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏవైతే బకాయిలు ఉండేనో కార్మికులకు అవన్నీ కూడా పూర్తి చేస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు మరిన్ని ఇంకా ముందు వారి సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ఏవైతే 1-2 చిన్న విషయాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా అతి త్వరలో మున్ముందు తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐఎన్టీయూసీ భారతదేశ కార్మిక సంఘాలలో అతిపెద్దమైనటువంటి పురాతనమైనటువంటి ఈ సంఘం కార్మికుల యొక్క వారి యొక్క అభ్యున్నతి కొరకు పనిచేస్తూ ఉన్నది. అలాగే కార్మికులకు యాజమాన్యాలకు సత్సంబంధాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గంలో పోతూ ఉంటుంది. కాబట్టి రాబోయే మన ఎలక్షన్లలో ఐఎన్టీయూ సంబంధించిన వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందని ఆర్టీసీ కార్మికులను ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూర్ డిపోలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీయూసీ దాని అనుబంధమైన ఎస్డబ్ల్యూ యూనియన్ ఆర్టీసీలో ఈరోజు ఆర్మూర్ డిపో ముందు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులందరి సమక్షంలో జెండా ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలంతా కూడా గ్రహిస్తూ ఉంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 సంవత్సరాలు నరక యాతన అనుభవించినటువంటి ఆర్టీసీ కార్మికుడు ఏదైతే టీఆర్ఎస్ను ఓడించాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రతి కార్మికుడు ప్రజలలోకి వెళ్తేటప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మౌత్ వాయిస్ ద్వారా ఈ టీఆర్ఎస్ ఓడిపోతే మనం బతకలేము, ప్రజలంతా కూడా అల్లకల్లోలం అవుతారు, కాంగ్రెస్ గెలిపియాలని చెప్పి ప్రతి దగ్గర ఆర్గనైజ్ చేసినటువంటి ప్రయత్నం ప్రతి కార్మికుడు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ గెలుపులో ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అని పూర్తి విశ్వసిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ కార్మికులు ఎంతో కొంత మనకు ఉడత సహాయం చేసిండ్రు. వీళ్లకు మనం ఏ రకంగా సహాయం చేయాలి, మనది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం, మనం ఖచ్చితంగా కార్మిక వైపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడో టీఆర్ఎస్ ఆయన ఇవ్వాల్సినటువంటి బాండ్ పైసలు 13కు సంబంధించి ₹1,00,000 ఈయన రాగానే ఏ యూనియన్ అడగలే, ఎవరు అడగకముందే ₹1,00,000 బాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2017లో ఒక జీతభత్యాలు ఇచ్చాల్సిన సందర్భం ఉండే, ఆ జీతభత్యాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 2017కు సంబంధించిన జీతం కూడా ఇవ్వడం 21% జీతం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 1వ తారీఖు జీతం తీసుకునే వాళ్ళం కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 15, 16వ తారీఖు వరకు కూడా జీతం తీసుకునే కాక కార్మికులు లోన్లు తీసుకొని డిఫాల్టర్ అయ్యారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో 1వ తారీఖు జీతం ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా మా బకాయిలు ఉంటాయి, పిఎఫ్ సిసిఎస్ అవి కూడా లోన్ తీసుకొని ఇవ్వకపోతే రాగానే సిసిఎస్ అనేది మాకు కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, దాంట్లో లోన్లు పెట్టుకొని పిల్లలకు పెళ్ళిళ్ళకు కానీ చదువులకు కానీ ఉపయోగపడతాయి, అవి కూడా బంద్ చేసిండు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 15 రోజులు లోన్ వస్తుంది, అంటే ఆ బకాయిలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కార్మికులకు ఒక్క డిఏ కూడా పెండింగ్ లేదు. గతంలో 8 డిఏల పెండింగ్ను ఒక్క డిఏ పెండింగ్ లేకుండా చేసిండు. అప్పుడు మొన్న 21% జీతం కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఒకటే ఒక విలీనం ఉంది, కాంగ్రెస్ గవర్నమెంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, విలీనం చేసే పరిస్థితి ఉంది. అతి త్వరలో విలీనం చేయడానికి మేమంతా ముందుంటాం. కొన్ని సంఘాలు వాళ్ళ స్వార్థపూర్వకంగా ఏదైతే ఎలక్షన్ పెట్టుమని చెప్పి ఎంబడి పడుతున్నారో, కోర్టుకు పోయారో, దాని గురించి ఎలక్షన్ పెడతా ఉన్నారు. లేకుంటే ఉన్న సంఘాలతోటే విలీనం చేస్తా అని చెప్పి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినా కూడా వినకుండా కోర్టుకు పోయి ఎలక్షన్ పెట్టాలని పోయినారు. వాళ్ళ స్వార్థపూరిత విలీనం ఆగింది. ఖచ్చితంగా
ఆర్టీసీలో ఇప్పుడు ఎలక్షన్లో మనం గెలవగానే 2-3 నెలల్లో ఆర్టీసీని విలీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. దాని అనుబంధ సంఘమైన మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరు తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది. ఇంకా ముందు నిజామాబాద్లో మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తున్నాం. మరి యొక్క సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి క్షుణ్ణంగా అన్ని విషయాలు చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సమావేశానికి పిలవగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా, సాయిబాబా గారు మిగతా ఇంకా సోదరులంతా కూడా దయచేసి అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పిలవగానే వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్గా ఉన్నందుకు మీకు ఎల్లకాలం కార్మిక వర్గం అంతా మీ ఎన్నట్టు ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి మరొకసారి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.